హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, చాలా మందికి నిన్న మొన్న ఈరోజు మెయిల్స్ వచ్చింది ఫ్రమ్ ఏపీ సెట్ డిపార్ట్మెంట్ నుంచి. ఓకేనా? ఆ మెయిల్ ఎందుకంటే మీరు ఆల్రెడీ సెట్ క్వాలిఫై అయ్యారు, ఏపీ సెట్ 2024 క్వాలిఫై అయ్యారు కాబట్టి మీకు మెయిల్ వచ్చి ఉంటుంది. ఆ మెయిల్లో మీ నేమ్, ఫాదర్ నేమ్, మిగతా డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉందని చెక్ చేయమని ఒక కరెక్షన్ విండో లాగా ఒక ఆప్షన్ ఇచ్చారనమాట. మీరు ఏం చేస్తారంటే, వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం మీ డీటెయిల్స్ ఆల్రెడీ మీరు ఆన్లైన్ అప్లై చేసినప్పుడు కరెక్షన్గా పెట్టినా కూడా కానీ ఇంకోసారి స్టెప్ బై స్టెప్ మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, కమ్యూనికేషన్ డీటెయిల్స్, మీ క్వాలిఫికేషన్, మీకు ఎంత వచ్చిన పర్సెంటేజ్ ఇవన్నీ కూడా మళ్ళీ మీరు ఫార్వర్డ్ చేయాలి. ఎందుకంటే కొంతమంది ఏం చెప్పారంటే, సార్ ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు నా యూనివర్సిటీ ఇది పెట్టాలి, బై ఛాన్స్ సాఫ్ట్వేర్లో ఆ విధంగా తప్పుగా పడింది, నా మార్క్స్ ఇది కానీ ఇది పడింది, కొన్ని మిస్టేక్స్ ఉంది కాబట్టి ఈ కరెక్షన్ విండో ఒకటి ఆప్షన్ ఇచ్చారనమాట ఏపీ సెట్ డిపార్ట్మెంట్. మనం ఏం చేసామంటే, ఒక ఎంఎస్ వర్డ్లో ఏమేమి డీటెయిల్స్, ప్రైమరీ డీటెయిల్స్ ఏమైతే కావాలని నీట్గా మనము ఆర్డర్ వైజ్గా స్టెప్ బై స్టెప్ పెట్టామన్నమాట. ఓకేనా? ఎంఎస్ వర్డ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ మీకు లింక్ ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసి అక్కడ ఏమేమి అడిగారు, ప్రైమరీ ఏమేమి కావాలని చూడండి. ఆ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే మీ పేరు స్టెప్ బై స్టెప్ టైప్ చేసి మీరు ఏం చేస్తారంటే ఆ పీడిఎఫ్ ఫార్మెట్ అవ్వచ్చు, లేకపోతే ఎంఎస్ వర్డ్ కానీ వాళ్ళు డైరెక్ట్గా ఏపీ సెట్ వెబ్సైట్ వాళ్ళకి, అంటే ఏపీ సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మీది కరెక్షన్ ఉన్నా లేకపోయినా ఎవరైనా కానీ ఒకసారి డౌట్ ఉండే వాళ్ళు మ్యాక్సిమం మీరు మీ డీటెయిల్స్ ఇంకోసారి ఫార్వర్డ్ చేయండి. అప్ టు డేట్ ఎప్పుడు ఇచ్చారంటే ఈ మంత్ జూన్ 10th లోపల మీరు ఫార్వర్డ్ చేయాలనుకున్నారు. ఓకేనా? కరెక్షన్ ఉన్నా లేకపోయినా మీ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఏపీ సెట్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? ఈ వీడియో కింద ఉండే డిస్క్రిప్షన్లో ఆ ఎంఎస్ వర్డ్ లింక్ ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఒకసారి కరెక్ట్గా ఉందని చెక్ చేయండి. చెక్ చేసి మిస్టేక్స్ లేకుండా టైప్ చేయండి. అంటే ఇక్కడ ఎంఎస్లో మనం ఏం చేసామంటే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఆల్ టికెట్ నెంబర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి స్టెప్ బై స్టెప్ ఇచ్చామన్నమాట. అదని ఒకసారి కరెక్ట్ అయిన ఆప్షన్ లాగా, లేకపోతే కరెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా టైప్ చేసి ఆ ఫైల్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? అలా చేసేటప్పుడు కరెక్ట్గా ఉందని చెక్ చేసి వన్స్ ఓకే అంటే తర్వాత మీకు ఏపీ సెట్ క్వాలిఫైడ్ అయినట్టుగా సర్టిఫికేట్ మీ ఇంటికి త్రూ పోస్టల్ ద్వారా వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు చెప్పిన ఈ కంటెంట్ చాలా అవసరం కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా పెడితేనే కరెక్ట్ అయిన డీటెయిల్స్తో మీ ఏపీ సెట్ సర్టిఫికేట్ వస్తుంది. ఒక చిన్న మిస్టేక్స్ అయినా కరెక్షన్ చేయలేరు. ఓకేనా? 1-2 సార్లు మిస్టేక్స్ లేకుండా, నేమ్ మిస్టేక్స్ లేకుండా, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా చూసి మీ డీటెయిల్స్ని ఏపీ సెట్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.